రేవంత్ రెడ్డిని చాలా చేయాలి గాని రేవంత్ రెడ్డి లావుల తొండలు ఇడిచి పెడదాం తర్వాత గాని ఊరి తీయాల్సింది రాహుల్ గాంధీ అనే హౌలగాన్ని ఈ హౌలగాన్ని మన మీద రుద్దినా ఆ హౌలగాన్ని ఉరి తీయాలి. ఇక్కడ వరంగల్కి వచ్చి అబద్దాలు ఆడి రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసిండు రాహుల్ గాంధీ. ఒక హౌలగాన్ని ఉరి తీయాలి నడి బజార్లా. 420 హామీలు ఇచ్చారు. మా ఆడబిడ్డలకు చెప్పిండ్రు అత్తలకు 4,000 ఇస్తాం, అత్తలకు 4,000, కోడలకు ఎంత ఇస్తామన్నారు 2,500. మరి సిగ్గున్నదా వీళ్లకు? ఇవ్వాలన్నట్టు 2,500 ఎక్కడో వీకినాయి. ఇప్పుడు ఏమంటుండే తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా 1 కోటి మంది ఆడోళ్ళను కోటీశ్వరులు ఎత్తారట. 2,500 ఏ శాతం అయితే లేదు కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు ఎత్తారట. బతుకమ్మకు చీర పెట్టే ముఖం లేదు, ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చే ముఖం లేదు కానీ ఈ సిపాయి అట కోటీశ్వరులను చేస్తారట. కోటీశ్వరులను చేసుడు కాదు. రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, నువ్వు చెప్పిన మాటనే కదా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను. ఇచ్చినవా ఎక్కడన్నా తులం బంగారం? నేను ముందే చెప్పిన పాలకుర్తికి వచ్చినాడు చెప్పిన మీకు ఏం చెప్పినా వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు పుస్తలతాడు ఎత్తుకపోయేటోళ్ళు వీళ్ళని చెప్పిన. ఇలా నిజంగానే పుస్తలతాడు తాకట్టు పెట్టే రోజులు ఈ దరిద్ర రోజులు మళ్ళీ వచ్చినాయి. ఇంకోటి నాకు అర్థం కాదు, సరే అబద్దాలు చెప్పిర్రు, నెలకు 100 కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి, మొత్తానికి కుర్చీ కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఏం రోగం ఏందో కానీ తెల్లారు లేస్తే అసెంబ్లీలో అయితే బయట ఏందో మొరుగుడు ఏందో నాకైతే అర్థం కాదు. ముఖ్యమంత్రి అయినావు కదా మంచిగా హాయికి కూర్చో, ఎట్లాగో మోసం చేసినావు, గద్దెకెక్కినావు, మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు పాపం పాతోళ్ళందరినీ. మరి సపరేట్గా మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి. ఏందో అర్థం కాదా ఒర్రుడేందో ఆ కొట్టుడేందో. నిన్న చూసిర్రా మీరు? ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు, చూసినరా లేదా వీడియో? సెక్యూరిటీ వాళ్ళని కూడా కొడతావు ఆఖరికి నువ్వు.